అక్క రమణ వచ్చాడు. ఏంటి రితీష్ షేట్ ఎక్కడా? నన్ను అడుగుతావేంటి? ఇదిగో చూడు, నిన్న ఆఫీస్కి వచ్చి ఓవర్గా బిల్డప్ ఇచ్చాడు మీ షేటు. ఆ, నోట్లో పాన్ వేసుకుని ఎక్కడైనా ఊసేయొచ్చు అనుకుంటున్నాడు. మా అన్నకు చెప్పాననుకో, ఆ సేటు నోట్లో గుణపం దించేస్తాడు. నాకు చెప్పు. పనుంది, నువ్వే ఉండి చెప్పేళ్ళు. కొట్టానంటే పైకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? అందుకే తలుపులు తెరిచుంచానురా. ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏంట్రా? ఇలా చూడు, వడ్డీ అయితే ఇచ్చేశాడు, అసలు ఇంకా రాలేదు. అది అడిగినందుకు నిన్నొచ్చి మీ సేటు నన్ను కొట్టి వెళ్ళాడు. సాయంత్రం లోపు అసలు తీసుకొచ్చి ఇవ్వలేదంటే అన్నయ్య ఇక్కడికి వస్తాడు. అప్పుడు సేటు అండర్వేర్ లేకుండా తిరగాల్సి వస్తుంది. ఇక్కడ దాంతో అవసరం లేదు. నీకు కావాలంటే వెళ్ళి తీసుకోపో. ఏదో ఒక రోజు నీ పని చెప్తానే. నేను ఇక్కడే ఉంటానురా. నువ్వు వెళ్ళి మీ అన్న దగ్గర పర్మిషన్ తీసుకోనరా. సేటు డబ్బులు మాత్రమే కాదు, ఈ ఏరియాలో ఉన్న సగం మంది డబ్బులు నీ ఊళ్ళోనే పడుతున్నాయి. అందుకే ఇంత పొగరుగా మాట్లాడుతున్నావే. సెల్ఫే పని చేయట్లేదు, కానీ మాటలకు మాత్రం ఏం తక్కువ లేదు. ఛ! ఫోన్ అటెండ్ చేయట్లేదమ్మా. తిను. జననిని ఇంట్లో డ్రాప్ చేసి వస్తానని చెప్పాడు. తెల్లారిపోయింది కానీ ఇంకా రాలేదు. దొరగారు అత్తగారింట్లో సెటిల్ అయిపోయినట్టున్నాడు. అమ్మా, నెయ్యి ఎక్కువేసి ఇంకా బాగా కాల్చమ్మా. ఇచ్చింది తిను, లేకపోతే నీకు ఎలా కావాలో నువ్వే చేసుకుని తిను. దోశ తిక్కుగా ఉన్నా పర్లేదమ్మా, నేను అడ్జస్ట్ అవుతాను. నువ్వే వేసివమ్మా. అమ్మాయిలు తిని తిని ఆస్తిని ఖాళీ చేస్తారు, అబ్బాయిలు లవ్ చేసి మిగతా డబ్బుల్ని అవజేస్తారు. అటువంటి పిల్లల్ని కన్నాను నేను. అమ్మా, చట్నీయే కదా, ఇదిగో తిని చావు. ఆ అమ్మాయి మాటలు విని యుఎస్కి పోతానన్నవాడు పెళ్ళైన తర్వాత ఇంకేమేమి చేస్తాడో వాడు. అమ్మా, ఇదిగోనమ్మా దోశ, వేడివేడిగా తిను. ఏ తండ్రి అయినా తన పిల్లల్ని బాగా చదివించగలడు, కానీ అదే పిల్లలు రిటైర్ అయ్యే టయానికి అప్పులు తోసేస్తున్నారు. ఏయ్ సౌమ్య, కుటుంబం కోసం మీరొక్కరే కష్టపడితే సరిపోతుందా? రేయ్, ఎందుకురా ఇలా తయారవుతున్నావు? కొంచెం అర్థం చేసుకోరా. వాడెప్పుడు వచ్చాడే? అమ్మా, దోశలు సూపర్గా ఉన్నాయి కదా, అందుకే తింటున్న బిజీలో. అమ్మా అమ్మా అమ్మా, నాకు ఇంకో దోశ కావాలి. ఇదిగో, ఇందులో చాలా పిండుంది, దీన్ని అలాగే తాగే. ఆర్య, ఏంట్రా ఏదైనా సమస్య? జనని వాళ్ళమ్మ ఏదైనా అందా? యుఎస్కి వెళ్ళడంలో ఏదైనా ఏమన్నా చెప్పరా? ఫ్లైట్ టికెట్, వీసా, అది ఇదేని చాలా ఖర్చు అయింది. సో వాట్? ఒకవేళ నీకు యుఎస్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే వెళ్ళొద్దు. ఏం జరిగినా చూసుకుందాంరా. ఓవర్గా యాక్టింగ్ చేయకుండా వచ్చి టిఫిన్ చేయి. సౌమ్య, ముందు నువ్వు వెళ్ళి తిను. కొడుక్కి దూరంగా 2 ఏళ్లు ఉండబోతుంది కదా, అందుకే అలా కోపడుతోంది. నువ్వు అనవసరంగా మనసును పాడు చేసుకోకరా. చీర అభిషేక్, అభి, పొద్దున్నుంచి ఏం తినలేదు, మరి నీరసంగా ఉండకుండా? అభి, మీ నాన్నగారు ఏదో డబ్బు విషయంలో బయటికి వెళ్ళుంటారు, వచ్చేస్తారు. నా మాట నమ్మరా? మీ నాన్నగారిని రానివ్వు. పిల్లాన్ని ఇలా ఏడ్పిస్తున్నందుకు చెడమడ తిట్టి పడేస్తాను. సర్లే కానీ నువ్వెక్కడికి వెళ్ళావురా?